దేవునికి మహిమ కలుగును గాక. ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని వారలారా, మీ అందరికీ కూడా ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి శుభనామంలో మీ అందరికీ వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి దేవుని వారలారా, ఈ యొక్క సమయంలో కొద్దిసేపు మనము దేవుని మాటలను ధ్యానము చేసుకుందాము. ఇంతకుముందు మనము నేర్చుకున్నాము, ఇశ్రాయేలీలకు రాజుగా ఉన్నటువంటి యెహోవా దేవుడు ఆయన గాడిదనెక్కి గాడిద పిల్లనెక్కి వస్తాడని చెప్పి ప్రవక్త అయినటువంటి జకర్యా ద్వారా చెప్పబడినటువంటి ప్రవచనం ఏదైతే ఉందో, ఆ ప్రవచనం యేసుక్రీస్తు వారు ఆయన గాడిద పిల్లనికి రావటంగా ఆ ప్రవచనం నెరవేర్చబడింది అని నేర్చుకున్నాము. కాబట్టి మన రాజు యెహోవా దేవుడు, ఆయనే యేసుక్రీస్తుగా రాజుగా, యూదుల రాజుగా ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి ఈ రెండు ప్రవచనాలు సరిపోల్చబడినాయి. కాబట్టి యెహోవా దేవుడే యేసుక్రీస్తుగా ఈ లోకంలో అవతరించారు అనే విషయాన్ని నేర్చుకుందాం. అయితే ఈ సమయంలో మరొక ప్రాముఖ్యమైనటువంటి అంశాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకి తెలియచేయబోతూ ఉన్నారు. నా ప్రియమైనటువంటి దేవుని వారలారా, యేసుక్రీస్తు ఆయన శరీర రూపంలో వచ్చినటువంటి దేవుడే అని చెప్పి లేఖనము స్పష్టముగా తెలియచేస్తూ ఉంది. కాబట్టి యేసుక్రీస్తు దేవుడే అని నిరూపణ ఈ సమయంలో జరిగేటటువంటిది మాత్రమే కాదు, యేసుక్రీస్తు దేవుడై ఉన్నాడు అని చెప్పి అపోస్తలులు కూడా యూదులతో తర్కించినట్లుగా మనము చూడగలుగుతూ ఉన్నాం. నా ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈరోజు ఒక ప్రాముఖ్యమైనటువంటి లేఖన భాగాన్ని మనము నేర్చుకోబోతూ ఉన్నాం. అయితే దానికి ముందుగా ఒక విషయాన్ని గుర్తు చేయాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ఏమిటి అంటే, ఆదికాండము 18వ అధ్యాయము ఆదికాండము 18వ అధ్యాయము 1వ వచనం నుంచి 15 వచనాలను చూసినప్పుడు అక్కడ ఒక ప్రాముఖ్యమైనటువంటి వాక్య భాగాన్ని చూస్తూ ఉన్నాం. అక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఏంటి ఆ సందర్భం అని చెప్పి చూసినట్లయితే అక్కడ రాయబడినటువంటి మాట, మరియు మమ్రే దగ్గరనున్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చొని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను అని రాయబడింది. మమ్రే అనేటటువంటి సింధూర వనం దగ్గర అబ్రహాము ఎండవేళ సమయంలో గుడారం యొక్క వాకిలి దగ్గర కూర్చుని ఉన్నాడు. కూర్చుని ఉన్నటువంటి సమయంలో ఆయన ఆ ప్రాంతం అంతటినీ కూడా పరిశీలన చేస్తూ ఉన్నటువంటి సమయంలో చూసినట్లయితే ఎవరు కనిపించారంటే, యెహోవా అతనికి కనిపించెను అని రాయబడింది. నా ప్రియమైనటువంటి దేవుని వారలారా, గమనించండి, ప్రభువు ఆత్మ అయి ఉన్నారు. సమీపింపరాని తేజస్సులో నివసిస్తూ అమరత్వము కలిగినటువంటి దేవుడై ఉన్నాడు. సమీపింపరాని తేజస్సులో దేవదూతలు కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి యెహోవా దేవుడు మరి అబ్రహాముకి ఎలా కనిపించారు అనే విషయాన్ని మనము ఆలోచించినట్లయితే అక్కడ నిజంగా దేవుడు కనిపించాడా అంటే మరి లేఖనం స్పష్టంగా చెప్తూ ఉంది, యెహోవా అతనికి కనిపించెను. ఎలా కనిపించారు అని చెప్పి మనం గమనించినట్లయితే, దేవుణ్ణి దూరం నుండి చూసేటటువంటి వారికి దేవుడు సరిగా అర్థం కాదు. కానీ ఎవరైతే దేవునికి దగ్గరగా ఉండి, దేవునికి దగ్గరగా జీవించి, ఎవరైతే దేవునికి సమీపముగా ఉంటారో, ఎవరైతే దేవుని చిత్తమును తెలుసుకొని, ఎవరైతే దేవుణ్ణి తెలుసుకోవడం కొరకు ప్రయత్నం చేస్తారో, దేవుడు వారికి కనిపిస్తారు. అబ్రహాము చూసినట్లయితే ఎండవేళ సమయంలో గుడారపు వాకిట ద్వారా అక్కడ కూర్చుండి ఉండి చూస్తూ ఉన్నప్పుడు
అప్పుడు యెహోవా దేవుడు వారికి కనిపించినట్లుగా లేఖనము రాయబడుతూ ఉంది. అయితే మొదటి వచనములో ఏమని రాయబడి ఉందంటే యెహోవా అతనికి కనిపించెను అని రాయబడింది. ఇంగ్లీష్లో కూడా LORD లార్డ్ అని ఉంది. అంటే అది తండ్రి అయిన దేవునికి సంబంధించి పెద్ద అక్షరాల్లో రాస్తారు అని చెప్తున్నారు కాబట్టి అక్కడ LORD లార్డ్ యెహోవా అనే రాయబడింది. యెహోవా అతనికి కనిపించెను అని రాయబడింది. మరి లేఖనాలు ఏమైనా తప్పు చెప్తున్నాయా? ఇక్కడేమో యెహోవా అతనికి కనిపించినని ఉంది, మరొక చోట ఏ మనుషుడు ఎప్పుడు దేవుణ్ణి చూడలేదు అని రాయబడి ఉంది. ఈ రెండు ఏది కరెక్ట్ అంటే రెండూ కరెక్టే. కారణం ఏంటంటే ఆత్మగా ఉన్నటువంటి తండ్రి అయినటువంటి దేవుణ్ణి సమీపింపరాని తేజస్సులోనికి వెళ్ళి ఎవరూ చూడలేరు. కానీ ఆత్మగా ఉన్నటువంటి తండ్రి అయినటువంటి దేవుణ్ణి అందరికీ కూడా బయలుపరిచేటటువంటిది ఎవరు అంటే తండ్రి రొమ్మున ఆనుకొని ఉన్నటువంటి అద్వితీయ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారే తండ్రిని మనందరికీ కూడా బయలుపరుస్తూ ఉన్నారు. ఎవరైతే ఆత్మరూపములో ఉన్నారో తండ్రి, ఆయనకు భౌతిక రూపము ఎవరు అంటే యేసుక్రీస్తు వారు. ఆయన మహిమ శరీరము ధరించి ఆయన ఈ లోకానికి వచ్చి ఉన్నారు. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే యెహోవా అతనికి కనబడెను అనే విషయంలో ఎక్కడ తప్పు అనేది లేదు. కానీ అక్కడ కనిపించింది యెహోవా దేవుడు కనిపించారు. ఎలా కనిపించారు అంటే ఆయన ఆత్మరూపములో కనిపించలేదు, కానీ భౌతిక రూపముగా ఉన్నటువంటి మహిమ శరీరముతో ఉన్నటువంటి యేసుక్రీస్తు వారు అక్కడ కనిపించినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. అందుకే యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే, ఒక మాట ఏంటంటే, అబ్రహాము కంటే కూడా నేను ముందు ఉన్నాను. అబ్రహాము నా దినము చూస్తానని ఎదురు చూశాడు, నన్ను చూడాలని ఎదురు చూశాడు, దాన్ని బట్టి బహుగా సంతోషించాడు అని లేఖనము రాయబడుతూ ఉంది. కాబట్టి ఇక్కడ యెహోవా అతనికి కనిపించాను. జాగ్రత్తగా వినండి. ఎండవేళ గుడారపు వాకిట కూర్చున్నటువంటి అబ్రహాముకి యెహోవా అతనికి కనిపించాడు. మొదటి వచనములో యెహోవా అతనికి కనిపించెను అని రాయబడింది. రెండవ వచనములో చూసినట్లయితే అక్కడ మరలా ఎంతమంది కనిపిస్తున్నారు? దూరముగా ఉన్నటువంటి దేవుణ్ణి చూస్తూ ఉన్నప్పుడు కన్నులెత్తి చూస్తున్నాడంట అబ్రహాము కన్నులెత్తి చూస్తూ ఉన్నప్పుడు అతనికి ఎంతమంది కనిపించారు అంటే 3 మనుష్యులుగా కనిపించారు. ఇదేంటండి, ఇప్పుడే కదా అబ్రహాముకి యెహోవా కనిపించును అని రాసుంది, ఇప్పుడు మనుష్యులు కనిపించడం ఏంటి అని మనకి ఆలోచన రావచ్చు. కానీ ఇక్కడ గమనించినట్లయితే దేవుడు మనిషిని తయారు చేసినప్పుడు తన స్వరూపములో తన పోలికలో చేశాడు. కాబట్టి తన పోలికలో ఉన్నటువంటి మనుషులు ఏ రీతిగా అయితే ఉన్నారో దేవుడు కూడా అదే రీతిగా ఉన్నారు అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. అందుకే యెహోవా అతనికి కనబడెను అని మొదటి వచనంలో రాసి రెండో వచనంలో ఏమని చెప్తున్నారంటే అతనికి 3 మనుష్యులు కనిపించారు. ఎంతమంది కనిపించారు? 3 మనుష్యులు కనిపించారు. కన్నులెత్తి చూస్తూ ఉన్నాడు, యెహోవా దేవుడు కనిపించాడు. కానీ అంతలోనే అతనికి అక్కడ దేవుని ప్రదేశంలో దేవుడు ఉన్నటువంటి ప్లేస్లో 3 మనుష్యులు కనిపించారు. కన్నులెత్తి చూస్తూ ఉన్నాడు. వారు నా దగ్గరికే వస్తున్నారు కదా అనుకుంటూ చూస్తూ ఉన్నటువంటి ఈ వ్యక్తి చూసినట్లయితే 3వ వచనంలో చూసినట్లయితే అతడు యెహోవా దేవుని దగ్గరికి వెళ్ళి ఏమని చెప్తూ ఉన్నాడంటే నా ప్రభువా అంటూ ఉన్నాడు. ఆయన వంగి నమస్కారము చేస్తూ ఉన్నాడు, నా ప్రభువా అని చెప్తూ ఉన్నాడు. ప్రభువులారా అని అనలా. దూరంగా ఉన్నప్పుడు చూసినప్పుడు 3 కనిపించారు, కానీ దగ్గరికి వచ్చేటటువంటి సమయానికి
ఆయనకు కనిపించింది కేవలం ఒక్కరు మాత్రమే కనిపించారు. అందుకే ఆయన వంగి నమస్కారం చేసి ఏమంటూ ఉన్నారంటే, నా ప్రభువా అని మాట్లాడుతూ ఉన్నాడు, మై లార్డ్ అని మాట్లాడుతూ ఉన్నాడు. నా ప్రియమైనటువంటి దేవుని వారలారా, గమనించండి, ఇక్కడ చూసినట్లయితే ఎవరైతే దేవుణ్ణి దూరంగా ఆలోచిస్తారో, దూరంగా చూస్తూ ఉంటారో, దేవునికి సమీపముగా లేకుండా, దేవుని గురించి సరిగా అవగాహన లేకుండా దూరంగా ఎవరైతే చూస్తూ ఉంటారో, దూరముగా పరిశీలన ఎవరైతే చేస్తూ ఉంటారో వారికి దేవుడు ముగ్గురుగానే కనిపిస్తారో. కానీ ఎవరైతే దేవునికి సమీపముగా ఉండి ఆయన్ను గమనించటం ప్రారంభిస్తారో దేవుడు వారికి ఒక్కరిగానే ఉంటారు అనేటటువంటి విషయాన్ని మనము తెలుసుకోవాలి. నా ప్రియమైనటువంటి వాళ్ళారా, అబ్రహాము కన్నులెత్తి చూసినప్పుడు అతనికి దూరముగా ముగ్గురు మనుషులు కనిపించారు, కానీ దగ్గరకు వచ్చినప్పుడు ఒక్కరు మాత్రమే కనిపించారు. ఆ ఒక్కరిని చూసినప్పుడు ప్రభువులారా అని ముగ్గురుని అన్నట్టు అనలేదు, కానీ ఒక్కరిని అన్నట్లే ప్రభువా, నా ప్రభువా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నట్లుగా మనం గమనించగలుగుతూ ఉన్నాం. ఇంకా చూసినట్లయితే ఇక్కడ ఎంతమంది ఉన్నారు దగ్గరికి వచ్చిన తర్వాత అని చెప్పి చూసినట్లయితే తనకి కనిపించినటువంటి యెహోవా దేవుణ్ణి, అయ్యా నువ్వు ఇక్కడ కూర్చో, నీ కొరకు నేను ఆహారము తీసుకువస్తాను అని చెప్పి అబ్రహాము బయలుదేరి వెళ్ళి తన భార్య అయినటువంటి శారాతో మాట్లాడి ఆహారాన్ని సిద్ధపరచమని చెప్పిన తర్వాత ఆహారాన్ని సిద్ధపరుస్తూ ఉన్నటువంటి సమయంలో యెహోవా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతూ ఉన్నారంటే 10వ వచనంలో మనం గమనించినట్లయితే, అందుకాయన మీదటికి ఈ కాలమున నీ యొద్దకు నిశ్చయముగా మరలా వచ్చేదను, అప్పుడు నీ భార్య అయిన శారాకు ఒక కుమారుడు కలుగును అని చెప్పాను. ఎవరు చెప్తున్నారు, ఏమని చెప్తున్నారో చూడండి. అందుకాయన, ఎవరు ఆయన అంటే యెహోవా దేవుడు అంటూ ఉన్నారు. ఇక్కడ ఇంగ్లీష్లో కూడా ఏమని రాస్తుందంటే వీ విల్ అని రాయలా, ముగ్గురున్నాం కదా అని చెప్పేసి వీ విల్ అనలా, కానీ అక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే ఐ విల్ సర్టైన్లీ అని ఉంది. నేను ఒక్కడే అని చెప్తున్నారు. దూరం నుంచి చూసినప్పుడు ఇదే అబ్రహాముకి ముగ్గురు కనిపించారు, దగ్గరికి వచ్చేటప్పటికి ముగ్గురు ఒక్కరిలా కనిపించారు. నా ప్రియమైనటువంటి వారులారా, ఆ వేసవి సమయంలో కూడా మనము కూడా చూసినట్లయితే దూర ప్రాంతంలో ఉన్నటువంటి రోడ్డు భాగాన్ని చూసినప్పుడు నీళ్ల వలె మెరుస్తూ ఉంటుంది. ఎండమావులు నీళ్ల వలె మెరుస్తూ ఉంటాయి, కానీ దాని దగ్గరకు వెళ్తే నీళ్లు ఏమీ కూడా ఉండవు. అలాగే దూరము నుండి చూసినటువంటి మనుష్యులకు దేవుడు ముగ్గురు వేరువేరుగా ఉన్నట్లు కనిపిస్తారు, కానీ దేవుడు ఒక్కరిగా ఉన్నారు అనే విషయం ఎప్పుడు అర్థమవుతుందంటే నువ్వు దేవుని సమీపమునకు వెళ్ళినప్పుడు అర్థమవుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఎందుకు ముగ్గురుగా కనిపించారు, ముగ్గురు మనుషులుగా కనిపించారు అంటే దేవుడు మనిషిని తన పోలికలో తన స్వరూపంలో చేశాడు. మనిషికి ప్రాణాత్మ శరీరాలు ఏ రీతిగా అయితే ఉంటాయో దేవునిలో తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు శరీర భాగముగాను ప్రాణభాగముగాను అదేవిధంగా ఆత్మగాను ముగ్గురుగా ఉన్నారు, కానీ ముగ్గురు ఒక్కరిగా ఉన్నారు. ఆయన ఒక్క దేవుడు అనేటటువంటి విషయాన్ని మనం గమనించాలని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. నా ప్రియమైనటువంటి దేవుని వారలారా, ఈ రీతిగా చూసినట్లయితే అబ్రహాము దూరము నుండి చూసినప్పుడు యెహోవా దేవుడు ఎలా కనిపించారంటే ముగ్గురుగా కనిపించారు. ఆయన సమీపానికి వచ్చినప్పుడు, అబ్రహాముకు దగ్గరగా వచ్చినప్పుడు, దగ్గరగా వస్తూ ఉన్నటువంటి సమయంలో అబ్రహాము పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. దేని కొరకు? దేవుణ్ణి ఎదుర్కొంట కొరకు వెళ్ళినప్పుడు ఏమంటూ ఉన్నాడంటే నా ప్రభువులారా అనలా, ఏమన్నాడు? నా ప్రభువా అని వంగి నమస్కారము చేసినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. నా ప్రియమైనటువంటి దేవుని వారలారా, దేవుణ్ణి దగ్గరగా ఉండి చూడటం, దేవుణ్ణి దగ్గరగా ఉండి తెలుసుకోవటం ఎప్పుడైతే ప్రారంభిస్తావో, దేవుణ్ణి నిజంగా తెలుసుకోవాలి అని ఎప్పుడైతే ఆశ కలిగి మనము పరీక్ష చేస్తూ ఉంటామో దేవుడు ముగ్గురుగా కాదు కానీ ఒక్కరిగా కనిపిస్తారు. ఆయన గురించి సంపూర్ణమైనటువంటి అవగాహన లేకుండా ఆయనను దూరముగా
చూస్తూనే ఆయన గురించి సరి అయినటువంటి అవగాహన లేకుండా మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయన ఎలా కనిపిస్తారు అంటే ముగ్గురుగా కనిపిస్తారు. ముగ్గురుగా కనిపించింది రైటే, ఒక్క దేవుడు అనేది కూడా కరెక్టే. ఎందుకంటే మనిషిలో ప్రాణాత్మ శరీరాలు ఎలాగా ఒక్కరిలోనే ఉంటాయో అలాగే తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు ఒక్కరిగా ఉన్నారు అని చెప్పి లేఖనము తెలియచేస్తూ ఉంది. అందుకే దేవుడు ఒక్కడే, దేవుడు ఆయనే. ప్రభువు ఒక్కడే, ప్రభువు కూడా ఆయనే. రాజు ఒక్కడే, రాజు కూడా ఆయనే అని తెలియచేయబడుతుంది. కాబట్టి ఇక్కడ కనిపించినటువంటి యెహోవా దేవునిలో 3 భాగాలు ఉన్నాయి. ఏమున్నాయి? ప్రాణం ఉంది, ఆత్మ ఉంది, శరీరం ఉంది. కాబట్టి దీని గురించి సందేహపడవలసినటువంటి అవసరత లేదు. ముగ్గురు దేవుళ్ళు కాదు, ఈ 3 భాగములు కలిసినటువంటి ఒకే ఒక్క దేవుడు ఉన్నాడు అనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఏమండి ఇది ఎక్కడ ఉంది? అలా ఉంటుందా అని మాట్లాడవచ్చు, కానీ విశ్వసించువానికి ఈ సాక్ష్యం ఎక్కడ ఉందంటే తనలోనే కలిగి ఉన్నాడు అని రాయబడుతుంది. చూడండి, మొదటి యోహాను పత్రిక యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుకుందాం. దేవుని కుమారుని యందు విశ్వాసముంచువాడు తనలోనే ఈ సాక్ష్యము కలిగి ఉన్నాడు. దేవుని కుమారుని యందు విశ్వాసముంచువాడు తనలోనే ఈ సాక్ష్యము కలిగి ఉన్నాడు. ఎవరిలో కలిగి ఉన్నారు? ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచుతారో, దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచుతారో అతనిలో ఈ సాక్ష్యం ఉంది. ఏ సాక్ష్యం ఉంది? ప్రాణాత్మ శరీరాలు ఉన్నాయి అనేటటువంటి సాక్ష్యం ఉంది. దానికి ముందు వచనాలు చూస్తున్నట్లయితే 7వ వచనాన్ని మనం గమనించినట్లయితే, సాక్ష్యం ఇచ్చువారు ముగ్గురు, అనగా ఆత్మయు నీళ్లును రక్తమును ఈ ముగ్గురును ఏకీభవించి ఉన్నారు అని రాయబడుతుంది. కాబట్టి మనిషిలో ప్రాణాత్మ శరీరాలు కలిసి ఒక్కరిగా సాక్ష్యము తనలోనే కలిగి ఉన్నాడు. ఇదే త్రిత్వం. దేవునిలో ఉండదు అనటానికి లేదు. మనలో ఆ 3 కలిసి ఉన్నాయి అన్నప్పుడు దేవుడు కూడా అదే పోలికలో ఉన్నారు. కారణం ఏంటంటే మనము దేవుని పోలికలో చేయబడ్డాం. కాబట్టి దేవుణ్ణి దూరంగా చూసి మాట్లాడొద్దు. దేవుని గురించి సరి అయిన అవగాహన లేకుండా మాట్లాడవద్దు. దేవుని గురించి సంపూర్ణమైనటువంటి అవగాహన కలిగి ఆయన దగ్గరకు వెళ్ళి ఆయన మనం చూసినప్పుడు ఆయన ఒక్కరిగా కనిపిస్తారు. చెప్పండి, అబ్రహాముకి ఎవరు కనిపించారు? యెహోవా దేవుడు కనిపించారు. దూరము నుంచి కన్నులెత్తి చూసినప్పుడు ఎంతమంది కనిపించారు? 3 మనుష్యులుగా కనిపించారు. కానీ దగ్గరకు వచ్చినప్పుడు ఎంతమందిగా కనిపించారు? ఒక్కరిగానే కనిపించారు. ఇదియే త్రిత్వం. త్రిత్వం అనేది ఎక్కడ ఉంది అని ఇంకా మనం సందేహపడవలసినటువంటి అవసరత లేదు. లేఖనాలు స్పష్టముగా తెలియచేస్తూ ఉన్నాయి. దేవుని చిత్తమైతే, దేవుని సహవాసం అయితే మరొక అంశముతో ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా మరలా మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడు సహాయం చేయాలని దేవునికి విజ్ఞాపన చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించి మన జీవితాల్లో ఫలింపచేయును గాక. ఆమేన్.